ఈ నిత్య పూజల్లో గురువుగారు ఇంట్లో పూజ ఆ ఇంటి యజమాని చెయ్యాలా, ఇల్లాలు చెయ్యాలా? ఎవరు చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? నిజంగా వేదకాలంలో మనకేం చెప్పారంటే, ఋషులంతా కూడా వేదాధ్యయనం చేస్తూ వాళ్ళు వేద సంరక్షణ చేయడం కోసం వాళ్ళు పాటుపడేవాళ్ళు. ఇంటిలో స్త్రీలు పూజలు ఆచరించేటువంటి వాళ్ళు. అక్కడే మనకు చెప్తారు, కొన్ని పూజలు స్త్రీలు మాత్రమే ఆచరింపదగినటువంటి కొన్ని పూజలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వ్రతాలు చేస్తాం మనం. వరలక్ష్మి వ్రతం వ్రతం చేసినప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తాము, లేదంటే మీరు అన్నట్టుగా వరలక్ష్మి వ్రతం చేస్తాము. కొన్ని ఇళ్లలో మగవాళ్ళు కూడా కూర్చుంటారు ఆ పూజలకు కూడా. కానీ ప్రధానంగా మనకేంటంటే ఈ వ్రతాలు చేసేటువంటి సమయంలో స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం ఉందనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని చేసుకుంటారు. అదే అన్నిటికన్నా విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకుంటాం. అనంత పద్మనాభ స్వామి వ్రతం, అనఘాష్టమి వ్రతం, వ్రతాలు మనకు హిందూ సంప్రదాయంలో 700కు చిలుకు, అంటే 700 పైగా ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి మనకు. కాబట్టి వ్రతము అనేటువంటి దాన్ని ఆచరించేటువంటి సమయంలో మనకు అందులో ఏమి ఇచ్చారంటే, శాస్త్ర ప్రకారంగా కూడా కేవలం స్త్రీలు మాత్రమే ఆచరింపదగినటువంటి పూజలు లేకుంటే వ్రతాలు ఉన్నాయి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని ఆచరింపదగినటువంటివి ఉన్నాయి, వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీలు కూడా ఆచరింపదగినటువంటి వ్రతాలు ఉన్నాయి. వీటిని ఆచరించవచ్చు. ఇంటిలో ప్రస్తుత రోజుల్లో ఏంటంటే మగవాళ్లకు సమయం లేదు. ఇప్పుడంటే ఇద్దరికీ లేదు, స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ లేదు. ఒకప్పుడు మగవానికి ఇంట్లో సమయం లేదు, ఎక్కడో వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, వెళ్ళినా కూడా ఇంట్లో ఆచారం ఉంటే వెంటనే తప్పకుండా పూజ చేసే వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత భర్త పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత భార్య అంతా శుద్ధి చేసుకొని ఆమె దేవుడి దీపాలు పెట్టి తర్వాత ఆమె ప్రశాంతంగా భగవంతుడిని ధ్యానం చేసేటువంటి, భర్త చేసి వెళ్ళినా కూడా ఆమె కూడా చేసేటువంటి. ఈ రోజుల్లో ఏంటి అంటే భర్తకు ఒకవేళ సమయం లేదు. అందులో ఇప్పుడు మనకేంటంటే కొందరకు మధ్యాహ్నం ఉద్యోగం ప్రారంభమైతే అర్ధరాత్రి ఎప్పుడో అయిపోతుంది, మళ్ళా ఉదయాన్నే నిద్ర లేచేటువంటిది కూడా మన యొక్క జీవిత దీనిలో మారిపోయింది. అదంతా రివర్స్ అయిపోయింది. తెల్లవారుజామున నిద్ర లేచేటువంటి రోజులు చాలా మటుకు తగ్గిపోయాయి. అవును. ఇప్పుడు మధ్యాహ్నం ఉద్యోగానికి వెళ్ళి రాత్రి వరకు వాడు ఉద్యోగం చేసి 1 గంట వరకు ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ వాడు 4ంటికో 5ంటికో లేయాలంటే లేచేటువంటి రోజు 2 గంటలకు పడుకున్న మనిషి 4-5 గంటలకు లేచేటువంటి కాలం పోయింది. కాబట్టి స్త్రీలు ఆచరించేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు ఆచరించినా స్త్రీలు ఆచరించినా ఎవరు ఆచరించినా కూడా పూజా విధానం జరిగిందా లేదా, చేశామా లేదా, ఉండాలి, మన సంప్రదాయాన్ని వదలకుండా మనం ఆచరిస్తున్నాము అనేటువంటిది ప్రధానం. కాబట్టి స్త్రీలు ఆచరించవచ్చు, పురుషులు కూడా ఆచరించాలి. పురుషులు ఆచరించేటువంటిది ఇప్పుడు యజ్ఞయాగాలు ఉన్నాయి, హోమాలు అవన్నీ ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆచరింపజేసేటువంటి వారు. భార్య లేదు అంటే భర్త ఒకడే చేయడానికి కూడా లేదు. మనకు రామాయణంలోనే ఉదాహరణకు మనకు చెప్తారు కదా, శ్రీరాముడు యజ్ఞయాగాలు చేయాలి అంటే అమ్మవారు లేని నేను యజ్ఞం చేయడానికి లేదు అంటాడు. అందుకే కదా బంగారు సీతను తయారు చేసి అక్కడ యజ్ఞం చేశారు. అంటే స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పగా అక్కడ చెప్పబడింది మనకు. కాబట్టి ఇంట్లో స్త్రీలు ఆచరించడంలో, పూజలు ఆచరించడంలో ఎటువంటి దోషం లేదు. వాళ్ళు ఆచరిస్తే ఇంకా సంపదలు ఎక్కువగానే రావచ్చు. ఎందుకు రావచ్చు అని అంటే మనకు అన్ని విషయాలు తెలిసినా కూడా ప్రతి చోట మనం చెప్పుకునేటువంటిది ముందుగా స్త్రీ యొక్క పేరు చెప్పే భగవంతునిలో కూడా చెప్పుకుంటున్నాం. సీతారాములు, పార్వతీ పరమేశ్వరుడు, మనం చెప్పేటువంటిది అమ్మవారి పేరు చెప్తున్నామా, అయ్యవారి పేరు చెప్తున్నాం, లక్ష్మీనారాయణులు. మన వరకే చూసుకుందాం, భార్యాభర్తలు అని అంటున్నాం, తల్లిదండ్రులు అని అంటున్నాం. మరి ఇన్ని స్త్రీకి ప్రాధాన్యత ఉంది కాబట్టి స్త్రీ ఆచరించడంలో తప్పు లేదు. స్త్రీ పూజ ఆచరించవచ్చు, ఆచరించాలి కూడా. కాబట్టి వీళ్ళే చెయ్యాలి అంటే ఇంట్లో యజమాని మాత్రమే చేయాలి, లేకపోతే ఈవిడ మాత్రమే చేయాలి అలాంటివి ఏమీ లేదు. ఇద్దరు ఆచరించవచ్చు, ఎవరైనా కూడా ఎవరైనా చేయొచ్చు ఇందులో.